వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. भारत माता की जय हिंद जय हिंद। దానికి మన ఎమ్మెల్యే గారిని కూడా మేము గ్రామం తరఫున హై స్కూల్ తరఫున కోరుతున్నాము. అది సాధ్యమైన వరకు త్వరగా మాకు ప్లే గ్రౌండ్ కావాలి. అక్కడ యూనివర్సిటీ కూడా తేవడం జరిగింది. అక్కడ కూడా పిల్లలు 200 మంది పైగా ఉన్నారు. అక్కడ వసతి గృహాలు చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా ఎమ్మెల్యే గారు గతంలో స్వర్గీయ వెంకటరెడ్డి గారు అని ఉండేవారి ఊళ్ళో. ఆయన నాకు చాలా పెద్దవాడు, మంచి వ్యక్తి. అదే మాదిరిగా గ్రామస్తులు కూడా చాలామంది నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతంలో రాజకీయాలు ఉంటేనే బాగుంటుంది, ఎప్పుడు పట్టణాలలో వాళ్ళకైతే గ్రామీణ ప్రాంతం విషయాలు తెలియదని ఒక మంచి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన ఎన్నికల్లో నిలబడిన నాకు అందరూ సహకరించడం జరిగింది. కానీ గ్రామానికి వచ్చి చూస్తే ఈ హై స్కూల్లోకి వస్తానగానే ఒక మంచి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, చెట్లు, బిల్డింగులు, చాలా చక్కగా స్కూల్ ఉంది. అంటే స్కూల్ ఇట్లా ఇంత బాగా ఉండేదానికి కారణము గ్రామస్తుల సహకారం. చాలామంది వేదిక పైన ఉండబడిన పెద్దలు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కూడా మా స్కూల్ సమస్యల గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉండబడినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు చదువుకొని అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరూ కూడా పనిచేస్తుంటారు. చాలామంది చేనేత వారు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా అన్ని రకాల చదువుకొని పైకి రావాలంటే ఒక మంచి విద్య అందించే ఒక స్కూల్ ఉండాలని వచ్చి మంచి దృక్పథంతో గ్రామస్తులందరూ సహకరిస్తుంటారు. కాబట్టి ఈ గ్రామస్తుల్లో ఈ ప్రొద్దుటూరు మండలము, రాజుపాలెం మండలంలో ఇంత స్ట్రెంగ్త్ ఉండబడిన స్కూల్ ఏది లేదు. ఇక్కడ క్రమశిక్షణతో స్కూల్ పరిస్థితి జరుగుతూ ఉంది.
ఇంకా మా స్కూల్ అభివృద్ధిలోకి చెందాలని గ్రామ పెద్దలందరూ అడుగుతున్నారు. మరి ఈ స్కూల్కు ఆడుకునేదానికి గ్రౌండ్ లేదు అని చెప్పడం జరుగుతుంది. గ్రౌండ్ ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన 3 ఎకరాల 50 సెంట్ల భూమిని ఈ గ్రౌండ్ చేయమని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడ దగ్గర ఉంది, దాటాలనే పక్కన ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆడుకునేదానికి స్థలం ఉంటే ఇంకా కూడా ఈ స్కూల్ అభివృద్ధి చెందుతుందనేది గ్రామస్తుల అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆ స్థలం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇంత దగ్గర పొద్దుటూరు టౌన్ ఉండబడినప్పటికీ కూడా పిల్లలందరినీ కాన్వెంట్ స్కూళ్ళకి పంపించకుండా ఈ గ్రామస్తులందరూ ఈ ఊర్లో ఉండబడిన స్కూలే బాగా జరుగుతుంది, బాగా విద్యను బోధిస్తున్నారు. అందరు పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి వస్తున్నారు. మంచి ఉద్దేశంతో కాన్వెంట్లకు పంపించకుండా ఈ ఊర్లో ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం వాళ్ళందరూ. ఎందుకంటే ప్రతివాడు ఏదో కాన్వెంట్లో చదివితేనే పైకి వస్తాడనే ఆలోచన చాలామంది మా గ్రామీణ ప్రాంతాల్లో 15, 16, 20 కిలోమీటర్ల నుంచి కూడా వ్యాన్లలో ప్రొద్దుటూరుకి పంపిస్తున్నారు. ఇంత ప్రొద్దుటూరు దగ్గర ఉండబడినా కూడా ఈ స్కూల్ మీద నమ్మకంతో ఈ గ్రామస్తులందరూ కూడా స్కూల్లో విద్య వల్లనే మాకు సరిపోతుంది అని ఒక మంచి ఆలోచనతో ఈ స్కూల్కి పంపించడానికి గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గమనించాలి, వర్షానికి గ్రామస్తులు ఇప్పుడు మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన పంచాయతీరాజ్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు, మంచి ఫస్ట్ క్లాస్లో ప్యాచ్ అయిన టీచర్లు ఉంటారు. డిఎస్సి ఎగ్జామినేషన్లు, కాంపిటీషన్ ఎగ్జామినేషన్లు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ జిల్లా పరిషత్లో టీచర్లు, అదే మున్సిపల్ పంచాయతీరాజ్ స్కూల్లో కానీ టీచర్లు వస్తారు. మరి పొద్దుటూరులో పోతే 10వ తరగతి 1వ తరగతిలోనికి 10వ తరగతితోనే చదువు చెప్తా అంటాడు, 10వ తరగతిలోనికి ఇంటర్మీడియట్ బిఏ చదివించే కూడా చెప్తా అంటాడు. కాబట్టి ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు కూడా డిఎస్సిలో కాంపిటిటివ్ ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉత్తీర్ణతైన ఉపాధ్యాయుడు చెప్తా అంటాడు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలలో బోధించే టీచర్లకు అత్యంత మెరిట్ ఉంటేనే మనకు ఉద్యోగాలు వచ్చేటాయి. కాబట్టి అటువంటి స్కూల్లోకి పంపించిన దానివల్ల మీకు భవిష్యత్తులో ఆ యొక్క టీచర్లు బోధించే విద్య వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అనేది గమనించి మీరందరూ కూడా కాన్వెంట్లకు పంపించకుండా ఈ స్కూల్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళలో మంచి టీచర్లు వస్తున్నారు, డెడికేటెడ్గా పని చేయాలనే వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు టీచర్లందరూ కూడా పనిచేసే దానికి ప్రభుత్వం నిరంతరం వాళ్ళ నిఘా పెట్టింది. వస్తాడగానే వాళ్ళు బయోమెట్రిక్ వేయాలా, పోయేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేయాలా. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ స్కూలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంతమంది దాదాపు 700 దగ్గర ఉండబడిన ఈ స్కూల్లో పొద్దుటూరుకి ఇంత దగ్గరగా ఉన్నా కూడా కాన్వెంట్లకు పంపకుండా స్కూళ్ళు పంపిస్తున్నారంటే ఈ గ్రామస్తులందరినీ మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. గ్రామస్తులందరూ దీంట్లో గ్రామ పెద్దల సహకారం చాలా ఉంది. గ్రామ పెద్దలందరూ కూడా మా స్కూల్ నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం.